దేవతల లోకాలు ఉన్నాయి కదా, అంటే మేము చూడకున్నప్పటికి కూడా మీకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం వాస్తుశాస్త్రం ప్రకారం ఉండేవి అవి. భూమి వృత్తాకారంగా ఉంది. అధిక రకమైనటువంటి శక్తిని, అయస్కాంత శక్తి ఈ భూమికి ఉన్నది. ఈ భూమి కన్నా అత్యధికంగా సూర్యుడికి ఆకర్షణ శక్తి ఉంది. ఈ గ్రహాలు ఏవవుతున్నాయో మొత్తము తన చుట్టూ తిప్పుకుంటుంది. అదేవిధంగా ఈ యొక్క గోళాకారంలో ఉన్నటువంటి మొత్తం గ్రహాలన్నీ వృత్తాకారంలో ఉంటాయి. సృష్టికి అభివృద్ధి చేస్తున్నాయి, కాపాడుతున్నాయి ఈ గ్రహాలు. అయితే మన గృహంలో కూడా మన పూర్వం పెద్దలు ఏం చేస్తారని చెప్పారంటే, ఈశాన్యంలో ఏదవుతుందో ఉత్తరంలో ఏదవుతుందో రౌండ్ పిల్లర్ పెట్టుకోవయ్యా. అనేకమంటి ఈ యొక్క రౌండ్ పిల్లర్లో ఏదవుతుందో అనేకమైనటువంటి శక్తుల్ని, బ్యాడ్ యొక్క ఎలిమెంట్స్ని ఈ యొక్క వృత్తాకారం ఉన్నటువంటి పిల్లర్ ఏదవుతుందో లాగేస్తుందని చెప్తారు. అందుకనే పూర్వం ఏదవుతుందో పెంకుటిల్లో కానీ, మామూలు పాకల్లో కానీ, భవనాల్లో కానీ ఆ యొక్క ఈశాన్యంలో ఏదవుతుందో వాస్తు పండితుడు చెప్పినట్టుగా ఆ యొక్క వృత్తాకారం ఉన్నటువంటి పిల్లర్ని సపోర్ట్ చేసుకుంటారు. ఈ యొక్క గ్రహాలు ఏవవుతున్నాయో వృత్తాకారంగా ఉంటాయి, వాస్తు ప్రకారంగా ఉంటాయి, వాస్తుశాస్త్రంగా అనుగుణంగా ఏదవుతుందో మిళితమై ఉంటాయి ఈ యొక్క భౌగోళికంలో.